క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు ఆశీర్వదింపబడాలంటే, వాళ్ళు ఎదగాలంటే, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు ఆరోగ్యంతో ఉండాలంటే, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు అభివృద్ధి చెందాలంటే ఎప్పుడు జరుగుతుందంటే అది మనము ఎంతైతే దేవుని మందిరంలో ఉంటామో అంత మేలు పొందుకుంటాం. ఆయన పిలుచుకుండు కాబట్టి సంఘంలో ఉన్నాం. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మనకి మేలు కావాలంటే ఫస్ట్ ఊరికి రావాల్సిన సంఘానికి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మోకాలు నొంగి, దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి నాకు విడుదలి అనగానే ఆయన ఏం చేస్తారంటే ఆ మందిరంలోని మేలు చేత నేను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధికి వచ్చి వర్షిప్ చేస్తూ ఉండాలి, ఆయన సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం వింటూ ఉంటే నీకేమైతే ఉంటా అంటే మేలు వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. యేసు నామములో మీ అందరికీ మేలు ఆ తృప్తి వచ్చిన గాక. ఆయన మందిరంలోని మేలు మీరు అందరూ అనుభవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు మిమ్మల్ని మేలుతో తృప్తిపరచడానికి. నువ్వు రెడీగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం వాక్యంలో చూసుకున్నాం, ఇక్కడ రాసింది ఏమని రాసిందంటే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, ఆయన మహిమనిస్తా అని చెప్పి మాట్లాడిండు. కాబట్టి మనల్ని ఆయన మహిమలోకి మార్చుకుంటాడు. మన మహిమల నుంచి మహిమలోకి మార్చబడతామని చూసినాము, మాట్లాడుకున్నాము. దేవుడు అట్లనే ఆశీర్వదిస్తుండు. మనకు పోయిన వారం చూస్తే ఏసీస్ వచ్చినాయి, ఈ వారం చూస్తే ఈ 2 స్పీకర్లు వచ్చినాయి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుండు, దేవుడు మనల్ని దీవిస్తుండు. అట్లయితే బైబిల్లో రాసింది ఏమని రాసిందంటే, దేవుడు ఆయన కుమారులను కానీ ఆయన బిడ్డలను కానీ ఆశీర్వదించే విధానం ఒకటి ఉందంట. హల్లెలూయా. మనం ఆయన దగ్గరకు వస్తున్నాము, ఆయన ఆశీర్వాదం ఎట్లా క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు ఆశీర్వదింపబడాలంటే, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళ వాళ్ళు ఎదగాలంటే, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు ఆరోగ్యంతో ఉండాలంటే, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళు అభివృద్ధి చెందాలంటే ఆ కీర్తనలలో రాసింది అదేంటంటే ఎప్పుడు జరుగుతుందంటే అది వాళ్ళు ఎప్పుడు ధన్యులైతారంటే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ అందరూ మీరు వచ్చిర్రా? మీరు ఎందుకు వచ్చిర్రు? ఎవరు పిలిచిర్రు మిమ్మల్ని? ఎవరికన్నా ఇంటికి వచ్చి బొట్లు పెట్టి పిలిచిర్రా? మీరే వచ్చిర్రు. ఎవరు పిలిచిర్రు తెలుసా మిమ్మల్ని? దేవుడు పిలిచిండంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటుండు ఈడ బైబిల్ అది రాసిండు, నీ ఆవరణములలో అంటే ఆయన సంఘములో నివసించినట్లు ఉండడానికి నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు దేవుడు ఏర్పరచుకున్నట్ట నిన్ను. ఈరోజు నువ్వు ఈడ సంఘంలో ఉన్నావా అంటే ఆయన పిలుచుకుండు కాబట్టి ఈ సంఘంలో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎవరంట? ధన్యునివి. ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఆయన సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ధన్యులు, సంఘంలోకి రాని వాళ్ళందరూ అన్యులు. హల్లెలూయా. మనమందరం ధన్యులము. ఎందుకంటే మనల్ని ఆయనే పిలుచుకున్నంట, ఏర్పరచుకున్నంట. ఏ నా కుమార్తె నువ్వు రా సంఘానికి రా, ఏ నా కుమారుడా సంఘానికి రా అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆవరణంలో ఉండడానికి ఆ ధన్యత అందరికి రాదు, మనకొచ్చిన ధన్యత. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనని స్టార్టింగ్ నుంచి ఆరాధించాలంటే కూడా ఆ ధన్యత ఉండాలి మనకి. 10:30 అంటే 10:30 నుంచి ఆరాధించడానికి కూడా ధన్యత ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇట్లా ఆరాధనలో ఉండడం ఎందుకు అంటే, మనకు కావాల్సిన మేలంతా కూడా మనం ఏదైతే జీవితంలో అందరం ఏదో ఒక ప్రాబ్లంతో వస్తూ ఉంటాం, అందరం ఏదో ఒక శ్రమతో ఉంటా ఉంటాం. ఎందుకంటే లోకంలో ఈ సైతాను శోధనలు ఉన్నాయి కాబట్టి, మనం లోకంలో తిరుగుతున్నప్పుడు ఏదో ఒక సైతాను శోధిస్తూ ఉంటుంది, ఏదో ఒక శ్రమ మనకు వస్తూ ఉంటుంది అందరికి వచ్చినట్టే. అట్లయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఆ శ్రమ పోవాలి, మనకు మేలు కావాలంటే నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. నీకు మేలు ఎక్కడి నుంచి వస్తుందంట, నీకు తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంట? మందిరంలో నుంచి వస్తుందంట. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత. హల్లెలూయా. మనకు మేలు జరగాలంటే, మనకి తృప్తి కావాలంటే మనం ఎక్కడి నుంచి అది వస్తుందంటే, ఆ మేలు మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మందిరం నుంచే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఎంతైతే దేవుని మందిరంలో ఉంటామో అంత మేలు పొందుకుంటాం. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని మందిరంలో ఉంటే ఎంత మేలు పొందుకుంటావు నువ్వు? దానికి తగ్గట్టే మేలు పొందుకుంటావు. 2 గంటలు దేవుని మందిరంలో ఉన్నావంటే ఎంత మేలు పొందుకుంటావు నువ్వు? 10 గంటలు దేవుని మందిరంలో ఉంటే ఎంత మేలు పొందుకుంటావు నువ్వు? 10 గంటల మేలు పొందుకుంటావు. హల్లెలూయా.
హల్లెలూయా. మనకు మేలు ఎట్లా వస్తుందంట? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరం లేని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మనకు మేలు కావాలంటే ఫస్ట్ ఉరికి రావాల్సిన సంఘానికే. ఆయన దగ్గరకొచ్చి, ఆయన దగ్గర మోకాళ్ళు వంగి, దేవా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ నుంచి నాకు విడుదలి అనగానే ఆయన ఏం చేస్తాడంటే, ఆ మందిరంలోని మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయన సంఘంకొచ్చి, దేవా నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. దేవా నాకు ఈ సొల్యూషన్ దయచేయి. దేవా నాకు ఈ ఈ బాధ ఉంది. దేవా నా ఇక్కట్టు ఉంది అని చెప్పి నువ్వు ఏం చేయాలంటే, ఆయన సన్నిధికొచ్చి కూర్చోవాలి. ఆయన సన్నిధికొచ్చి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధికొచ్చి వర్షిప్ చేస్తా ఉండాలి. ఆయన సన్నిధికొచ్చి నువ్వు వాక్యం వింటా ఉంటే నీకేమైతా ఉంటాయంటే మేలొస్తా ఉంటదంట. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మీరు కూర్చుర్రంటే మీరు ఎందుకోసం కూర్చుర్రు తెలుసా? మీకొచ్చే మేలు కోసం, మీకొచ్చే తృప్తి కోసం. హల్లెలూయా! యేసు నామములో మీ అందరికి మేలు, ఆ తృప్తి వచ్చును గాక. ఆయన మందిరంలోని మేలు మీరందరూ అనుభవించును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు మిమ్మల్ని మేలుతోని తృప్తిపరచడానికి. నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నరా? హల్లెలూయా! మనం లోకం నుంచి వస్తాం గదా! అంటే బయట తిరిగేసి వస్తాం గదా! మామూలుగా. మన బ్రెయిన్స్ అన్నీ గూడా అదే ఆలోచిస్తా ఉంటాయి. మనం చాలా మంది బ్రెయిన్స్ ఎట్లుంటాయంటే, ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటది. ఇక్కడనే కూర్చుంటారు. నన్నే చూస్తా ఉంటారు. కానీ బ్రెయిన్ ఇంకేనో చూస్తా ఉంటది. ఇంకేదో ఆలోచిస్తా ఉంటది. ఏం ఆలోచించలేదనుకో బ్రెయినే చెప్తది. ఏ సైరన్ అది చెప్తా ఉంటది. మనకు అప్పులున్నాయనుకో, ఏ అప్పులు, 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 అప్పుల గురించి ఆలోచించు. అప్పులు అయిపోతాయి. రేపు అప్పులు కట్టాలి. అప్పులు, అప్పులు అనగానే మనం ఏం చేస్తామంటే, అవును అప్పులు. నాకు 10,000 అప్పుంది. నాకొచ్చేది 2,000. అసలు 2000తో నేను ఎట్లా అప్పులు కడతా? ఏడ ఆలోచిస్తారు ఇవన్నీ? సంఘంలో కూర్చొని ప్రార్థనలు చేసేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు సైతాన్ ఏం చేస్తదంటే, మన బ్రెయిన్ ఏం చేస్తదంటే, మనం మంచిగా ఉన్నప్పుడు ఏ అప్పుల గురించి ఆలోచి అప్పులు, 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 అప్పులు ఎట్లా కడతావు? అప్పులు ఎట్లా కడతావు? ఇట్లా అనగానే మనం ఏం చేస్తామంటే, అప్పులు. ఎందుకంటే అది నాకంటే ఎక్కువ అరుస్తా ఉంటది. అది అప్పులెట్లా? అప్పులెట్లా? అప్పులు తర్వాత అప్పులు లేనోడు వాడు కూర్చున్నాడనుకో వానికి నీ కడుపు నొప్పి, కడుపు నొప్పి, కడుపు నొప్పి ఎందుకొస్తుంది? నువ్వు ఇట్లా ఇట్లా అన్నావనుకో అదేం చేస్తది అట్లనే ఒక డిఫరెంట్ వాయిస్‌తోని మనకు తలకాయ నొస్తది. అట్లనే మనం ఆలోచించే వరకు వదలదు ఆ వాయిస్. అది ఆలోచించాల్సిందే. ఇది, 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 ఇది ఎట్లా చేస్తావు? అది ఎట్లా చేస్తావు? ఇట్లా ఎట్లుంటావు? అట్లా ఎట్లుంటావు? ఇట్లాంటియన్నీ వస్తా ఉంటే మనం ఏం ఆలోచిస్తామంటే రేపు కాలేజెళ్ళాలి. రేపు ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ ఎట్లా రాస్తావు? వాళ్ళు అదే ఆలోచిస్తా ఉంటారు. నేనేం నేర్చుకోవాలి? అసలు వాళ్ళు ఇట్లా ఎందుకన్నారు? వాళ్ళు ఇట్లా ఎందుకున్నారు? అసలు బంటి బ్రదర్ గడ్డం ఎందుకు చేపించుకుంటలేడు? హల్లెలూయా! ఇవన్నీ ఆలోచించుకుంటా హల్లెలూయా! మీరేం చేస్తారంటే ఆయన పరిశుద్ధాలయంలోని మేలుని, ఆ మందిరంలోని మేలుని పొందకుండా ఈ వీటి గురించి ఆలోచిస్తా ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకోసం ఆయన సన్నిధికొచ్చినప్పుడు, ఆయన మందిరంకొచ్చినప్పుడు ఏం చేయాలంటే పొద్దున్న లేవంగానే ఏదో కుక్కనో, పిల్లియో, సింహమో ఏం చేస్తాయి తెలుసా? అవి వాటికున్న ఈగలు, దోమలన్నీ ఇట్లా, 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 ఇట్లా దులుపుకుంటాయంట. చూసిర్రా? ఇట్లా, 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 ఇట్లా అని కోడి గూడా పొద్దున్న లేచేటప్పుడు అనుకోని కొక్కురుకో అని అంటది. హల్లెలూయా! మీరు గూడా సంఘానికొచ్చినప్పుడు అన్నీ వదిలేసేయాలి ఇట్లా. మీ కూర, పప్పు, ఇల్లు, చికెను, మటను అన్నీ వదిలేసేయండి. హల్లెలూయా! ఏం ఆలోచించాలి? దేవుని వాక్యం గురించి ఆలోచించాలి. దేవుని స్తుతి గురించి ఆలోచించాలి. హల్లెలూయా! హల్లెలూయా! వదులుకుర్రా? హల్లెలూయా! మళ్ళీ వదులుకున్నా అని అంటారు కొంతసేపు కాగానే మళ్ళీ ఆ వాయిస్ అంతే అయిపోయింది. హల్లెలూయా! హల్లెలూయా! ఏం ఆలోచించకండి. మంచిగా వాక్యం వినండి. మంచిగా దేవుడు మీతోని మాట్లాడాలనుకుంటుండు. హల్లెలూయా! కాబట్టి మీరేం చేయండంటే ఆయన సన్నిధికొచ్చినప్పుడు అన్నీ వదులుకోవాలి. దేవా! నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తా. నిన్ను మాత్రమే నేను సేవిస్తా. ఎందుకంటే నీ మందిరంలోని మేలు చేత నేను తృప్తి పొందుచున్నాను. హల్లెలూయా! ఆయన సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఉంటావో అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అంత మేలు నీకొస్తది. హల్లెలూయా! కొందరుంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని చాయ్ తాగుతారు. చాయ్. వాళ్ళకి ఏడుపొస్తే కొంచెం చాయ్ చేస్తావా? వాళ్ళకి బాధొస్తే కొంచెం చాయ్ చేస్తావా? వాళ్ళకి సంతోషమొస్తే కొంచెం చాయ్ చేస్తావా? వాళ్ళకి ఆకలైతే కొంచెం చాయ్ చేస్తావా? వాళ్ళకి కడుపు నిండితే కొంచెం చాయ్ చేస్తావా? ఏదైనా గాని చాయ్ చేయాలి ఆళ్ళకి. తాగుబోతులు గూడా అంతే. వాళ్ళు ఏడిపితే తాగాలే. పుడితే తాగాలే. సస్తే తాగాలే. ఎదుగుతే తాగాలే. పడిపోతే తాగాలి. ఏం చేసినా తాగాలే, తాగాలే, తాగాలే. వాళ్ళు పెట్టుకుంటారు. హ్యాష్‌ట్యాగ్ చాయ్ లవర్స్, హ్యాష్‌ట్యాగ్ లేకపోతే ఏదో లవర్స్ బైక్ రైడింగ్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి బాధ అనిపించిందనుకో ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుంటారు. ఓ అనుకుంట ఆ పాట వస్తా ఉంటది. వీడు ఏడుసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడు సంతోషం వచ్చిందనుకో మళ్ళీ బండెక్కుతాడు. ఇయర్ ఫోన్స్ పెట్టి నవ్వుకుంటూ వెళ్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఒక లవర్స్ అంటారు దాన్ని. చాయ్ లవర్స్, రైడింగ్ లవర్స్ ఇవన్నీ అంటారు. మనం ఎవరు లవర్స్ తెలుసా? ఆయన సన్నిధి లవర్స్. హల్లెలూయా! హల్లెలూయా! మనం ఎవరు లవర్స్? ఆయన నీకు బాధొస్తే ఎక్కడికి రావాలి? నీకు ఏడుపొస్తే ఎక్కడికి రావాలి? బాధ, ఏడుపు ఒకటి 2 ఒకటే. హల్లెలూయా! కానీ ఎక్కువ బాధ అంటే ఏడుపొస్తది. హల్లెలూయా! సంతోషం వస్తే ఎక్కడికి రావాలి? వేదన వస్తే ఎక్కడికి రావాలి?
నువ్వు ఎదుగుతే ఎక్కడ రావాలి, నువ్వు పుడితే ఎక్కడ రావాలి, పుడితే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎవరంటే ఇప్పుడు సన్నిధి లవర్స్. ఎవరు మీరు? సాయి లవర్సా? సన్నిధి లవర్స్. దేవుని దేవాని సన్నిధి నాకు కావాలి, దేవాని సన్నిధి నాకు ఉంటే చాలు, దేవాని సన్నిధి ఉంటే. ఎందుకంటే మనం చూస్తే దావీదు దానియేలు అట్లనే ఉండే. వాళ్ళకి బాధ వస్తే సన్నిధి, ఏడుపు వస్తే సన్నిధి, సంతోషం వస్తే సన్నిధి, మనిషి అయితే సన్నిధి, చెడు అయితే సన్నిధి. దావీదు ఒక రాజు ఆయన తెలిసిందంటే ఆయన మందిరంలో నేను చేత తృప్తి పొందుతాం. అంటే దేవాని మందిరంలో నేను ఉన్నాను అనుకో నేను రాజునైతా, దేవాని మందిరంలో ఉన్నాను అనుకో నేను గొప్పనైతా, దేవాని మందిరంలో ఉన్నాను అనుకో నాకు మేలు వస్తుంది. దానియేలు కూడా చెప్తారు ఒకసారి, ఓ దానియేలు ఇగో రాజు ప్రతిమను చేసిండు, ఆ ప్రతిమను మొక్కకపోతే ఒక్కరైనా మొక్కకపోతే చచ్చిపోతారు. అలాగే దానియేలుకి అర్థం కాదు, అరే ఆ ప్రతిమను మొక్కకపోతే చచ్చిపోతామా, ఫస్ట్ వెళ్ళిపోవాలి అని చెప్పి తొందరగా వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్తాడు, డోర్ వేసుకొని ఎరుసలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రోజు అక్కడే వేస్తూ ఉంటాడు, డైలీ అక్కడే వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దావీదు అట్లా 7 సార్లు చేస్తూ ఉంటాడు, దానియేలు 3 మార్లు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం ఆయన సన్నిధిలోకి వచ్చి? హల్లెలూయా. దానియేలు దావీదు అవ్వాలని లేదా? దావీదు గొప్ప రాజు కావాలని లేదా? మీకు ఉందా లేదా? దానియేలులాగా సింహాల నోళ్ళను మూయాలని లేదా? కాబట్టి మీరు ఆయన సన్నిధి లవర్స్ లాగా ఉండాలి. ఈరోజు నుంచి ఎట్లుండాలి? ఫస్ట్ సర్వీస్ వచ్చిన వాళ్ళు సెకండ్ సర్వీస్ కూడా రావాలి. హల్లెలూయా హల్లెలూయా. 10:30కి ఫస్ట్ సర్వీస్ రావాలి, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది 2 సర్వీసెస్. ఎట్లయితే ఈ సేవకులు ఉంటారో ఇక్కడ పాటలు పాడేటోళ్ళు, వర్షిప్ చేసేటోళ్ళు, నేను కూడా ఆయన సన్నిధిలో ఉంటాను, నాకేం అవసరం లేదు. ఎందుకంటే మనము లోకంలో ఉన్నప్పుడు, లోకంలో ఉండే శ్రమలతోని హింసింపబడుతున్నప్పుడు మనం ఏంటంటే సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని సెట్ చేస్తాడు. మనం ఇప్పుడు కార్లు బండ్లు మనందరికి ఉన్నాయి, ఎవరు నడిచేటోళ్ళు వెళ్ళేటోళ్ళు చాలా తక్కువ. అందరు కార్లు బండ్లు ఉన్నాయి. అవి రిపేర్కి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? సర్వీస్ సెంటర్కి ఇచ్చినాక మళ్ళీ మంచిగా అవుతుంది. అది ఒకవేళ సర్వీస్ సెంటర్కి ఇవ్వకపోతే డుక్ 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 అంటది, ఆగమాగం ఉంటుంది. మీరు కూడా దేవుని లోకంలో తిరుగుతున్నప్పుడు ఈ సర్వీస్ సెంటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు సెట్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఓ వీనికి ఈ ప్రాబ్లం ఉంది, ఓకే యాక్సిలరేషన్ ప్రాబ్లం ఉంది, వీనికి యాక్సిలరేషన్ సెట్ చేయాలి, బ్రేక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రేక్ సెట్ చేయాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నా అంటే మీరు సెట్ చేస్తే నాకు అవసరం లేదు, ఏ సెట్టింగ్ అవసరం లేదు, ఇట్లనే తిరుగుతా అంటే అట్లనే తిరుగుతావు, ఆగమైపోతుంది, బండి అంతా తొక్కు తొక్కు అయిపోతుంది. హల్లెలూయా. తొక్కు తొక్కు కాదు, తుక్కు తుక్కు. హల్లెలూయా. తుక్కు తుక్కు అయిపోతుంది. హల్లెలూయా. మనం కూడా లోకంలో తిరిగి తిరిగి తుక్కు తుక్కు అయిపోతా ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఈ సర్వీస్ సెంటర్కి రావాలి. హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ సర్వీస్ సెంటర్కి వచ్చిరు, దేవుడు ఏం చేస్తున్నా అంటే సెట్ చేస్తూ ఉండు మిమ్మల్ని అందరినీ. హల్లెలూయా. మీ ప్రాబ్లమ్స్ అన్ని తీసేస్తూ ఉండు, వాటర్ వాష్ చేస్తూ ఉన్నాడు, మీ దుమ్ము అంతా కడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని అందరినీ. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి. హల్లెలూయా. సర్వీస్ సెంటర్కి రావాలన్నా నేను అవసరం లేదంటారా? ప్రతి ఆదివారం వస్తారా? ప్రతి వారం నేను ప్రతిరోజు వస్తాను బ్రదర్. మీరందరూ అట్లా అవును గాక. సిస్టర్స్ వర్షిప్, సిస్టర్స్ ప్రేయర్ కూడా అవుతుంది ఈవినింగ్. రండి ఆయన సన్నిధిలో ఉండండి. ఈ సంవత్సరం ఆయన దేవుని మహిమతో నింపుతా అన్నాడు కాబట్టి ఆయన సన్నిధి యొక్క మేలు మీరు అనుభవించాలంటే మీరు ఏం చేయాలంటే రండి ఈవినింగ్ ప్రేయర్స్కి. నాకు కాలేజ్ ఉంది, నాకు జాబ్ ఉంది, అది మంచి జరగాలంటే రండి. అన్ని గంటలు 8 గంటలు 9 గంటలు అక్కడ ఉండడానికి మీకు ఇష్టమైంది, 1 గంట దేవుని సన్నిధిలో ఉండడానికి మీకు ఎందుకు మనసు వస్తలేదు? నువ్వు చేసిన పనంతా కూడా ఆశీర్వదింపబడాలంటే కూడా ఈ సన్నిధి కావాలి నీకైనది. హల్లెలూయా. సేవకు రండి. ఒకవేళ మేము రాలేము, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ టైంకి ఫోన్లు చేయండి, మేము ఫోన్లలో ఉంటాం. ఆ ప్రార్థనలు మేము కూడా బ్రదర్స్ కూడా డైలీ మేము జాబ్స్కి వెళ్ళేసి వచ్చి కూడా ఏం చేస్తున్నామంటే నైట్స్ ప్రేయర్స్ చేస్తున్నాం. మాకు పొద్దున టైం కుదరట్లేదు, నైట్ వచ్చి 8:30 నుంచి 10:30, 11 వరకు చేసుకుంటున్నాం. మేము జాబ్స్కి వెళ్ళేసి వచ్చి కూడా అప్పుడు 11 గంటలకు అప్పుడే మళ్ళీ తిని పండుకోవడం ఇవి జరుగుతుంది మాకు. ఎందుకంటే ఈ సంవత్సరం చెప్తున్నా కదా, ఆయన సన్నిధిని ఎంతైతే మీరు ప్రేమిస్తారో అంత ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. దావీదుని ఎట్లయితే రాజుగా చేసిండో మీ అందరినీ కూడా రాజులుగా రాణులుగా చేయను గాక. దావీదు ఎట్లయితే ఆయన సన్నిధి మీద ఆశ కలిగి ఉండో మీ అందరికి ఆశ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గొర్రెల మధ్యలో తిరుగుతున్నారు, దావీదుని సింహాసనం ఎక్కించిండు ఆ దేవుడు. నువ్వు కూడా ఏదైతే దీనస్థితులు ఉన్నావో నిన్ను కూడా ఆయన గొప్ప చేయను గాక. మీరేమనాలా? దేవా నీ సన్నిధి నాకు కావాలి దేవా. ఏమనండి మీరందరూ? కాబట్టి మీరందరూ చేతులు, దేవా నా ఆశ ఏంది? మీ ఆశ, మీ సామర్థ్యం, మీ బలం ఏంది? కాబట్టి మీకేం కావాలన్నా, మీకు మేలు కావాలంటే ఆయన సన్నిధికి వచ్చేసేయండి. ఎవ్వరు అవసరం లేదు. మీరు వచ్చి కూడా ఆయన ఒక్కరొచ్చి కూడా ఆయన దగ్గర మోకాళ్ళు వంగి ప్రార్థన చేయొచ్చు, మరియలాగా ప్రార్థన చేయొచ్చు. ఆయన మీ ప్రార్థన వింటుండు, మీ శ్రమని తెలుసు ఆయనకి. సమస్తం నీ గురించి సమస్తం ఎవరికైనా తెలుసు అంటే ఆయనకే. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధిలోని మేలు చేత తృప్తి పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధిలోకి వద్దాము. యోహాను సువార్తలోకెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఇక్కడ రాసింది ఏమన్నదంటే, మనము యేసు ప్రభు ఆయన చనిపోయే ముందు శిష్యుల దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు. ఒక అధ్యాయం మొత్తం ప్రార్థన చేస్తాడు ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తే ఏం కాదు. యేసు ప్రభు ఒక అధ్యాయం మొత్తం ప్రార్థన చేసిండు. పెద్ద పెద్ద వాక్యాలు చెప్పినా ఏం కాదు. యేసు ప్రభు 3 రోజులు వాక్యం చెప్పిండు. హల్లెలూయా. ఆయనలాగా నేను మహిమలో నుంచి మహిమలోకి మార్చబడుతున్నా కాబట్టి నేను కూడా ఈ రోజు నుంచి 3 రోజులు వాక్యం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వినడానికి ఆయన సన్నిధిలో ఆశ ఉందా మీ అందరికీ? ఉన్నదా? 3 రోజులు ఆయన వాక్యం వినుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఆయనను ఆరాధించుకుంటూ, ఆయనతో గడిపితే ఇక లోకంతో పని లేకుండా ఉంటే మనము అసలు దానంత అద్భుతమైన జీవితమే ఇంక ఉండదు మనకి. హల్లెలూయా. ఆయన సన్నిధి మీరందరూ ఆశ ఉంది దేవా అన్నారుగా, నెక్స్ట్ వీక్ చూస్తే ఆశ ఎంతుందో మీకు. హల్లెలూయా. మార్చి నుంచి మనకు 2 సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ రాలేనోళ్ళు సెకండ్ సర్వీస్‌కి రండి. కానీ ఆయన సన్నిధిలో ఉండండి. హల్లెలూయా. ఇంకా ఆశ ఉన్నోళ్ళు ఫస్ట్ సర్వీస్‌కి రండి. సెకండ్ సర్వీస్ కూడా రండి మళ్ళీ. యేసుప్రభు అంటుండు ఆయన ఎంత అద్భుతంగా, ఇది నాకు ఎంత నచ్చుతుందంటే ఈ వచనము, యేసుప్రభు హృదయం ఏందో మనకు అర్థమవుతుంది ఇక్కడ. యేసుప్రభు అంటుండు ఏందంటే, ప్రార్థన చేసుకుంటా తండ్రికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నావు అంటే, ఇక్కడ అందరు శిష్యులు ఉన్నారు. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవాలని, మనమందరం ఏకమై ఉండవాలని యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు తండ్రితోని, ఓ దేవా, ఓ తండ్రి, నువ్వు నాకు ఏదైతే మహిమనిచ్చినవో నేనేం చేస్తున్నా అంటే అది వీళ్ళకిస్తున్నా. హల్లెలూయా. యేసు ప్రభు క్లియర్‌గా చెప్తుండే ఏమని చెప్తుండంటే, అంటే ఆయనను వెంబడించే వారికి, ఆయన శిష్యులకంట ఒక మహిమ వస్తదంట. ఆ మహిమ ఎక్కడి నుంచి వస్తదంటే, డైరెక్ట్ మనకి రాదంట ఆ మహిమ గాని. ఎక్కడి నుంచి వస్తదంటే, ఫస్ట్ యేసు ప్రభుకొస్తదంట. ఆ యేసు ప్రభుకి ఏదైతే మహిమ వచ్చిందో, ఆ మహిమ మనకొస్తదంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అదే చెప్తుండు. వీళ్ళకొక మహిమ గావాలే. ఆ మహిమ ఎక్కడి నుంచి వస్తదంటే, తండ్రితోనంటుండు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేనెవరికిస్తున్నాను? వీళ్ళకిస్తున్నాను, శిష్యులకిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు గూడా మనకందరికి గూడా దేవుడు ఏమన్నాడంటే, ఈ సంవత్సరం మహిమనిస్తా అన్నాడు. ఏ మహిమనిస్తా అన్నాడంటే, అది యేసుక్రీస్తుకి ఏదైతే మహిమ ఉన్నదో, అదే మహిమ మనమందరం గూడా పొందుకుంటామంట. హల్లెలూయా. యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏదైతే మహిమ ఆయన లోపల నీకు కనపడుతుందో, ఏదైతే గొప్పగా ఆయన నీకు కనపడుతుందో, అదే ఈక్వల్‌గా యేసుక్రీస్తు తన మహిమని మనందరికి ఇస్తుండంట. హల్లెలూయా. ఇది మామూలు విషయం గాదిది. ఎందుకు అంటే మ చాలామంది ఒక స్టేజ్‌కొచ్చినాక ఒక పొలిటికల్ లీడర్ గాని, ఒక ప్లేస్‌కెళ్ళినాక వాళ్ళేం చేస్తారంటే, తన కిందోళ్ళకి వాళ్ళ చైర్‌ని ఇద్దాం అనుకోరు. వీడెప్పుడు నా కిందనే ఉండాలి. కొంచెం ఎదుగుతుండనుకో, అరే! వీడు నాకే వచ్చేటట్టున్నాడు. వీడిని తొందరగా కట్ చేయాలె. మనుషులకందరికి ఇదే ఉంటది. వాడు ఎదుగుతుండంటే, అరే! వీడు నాకంటే పైకెళ్తాడేమో, వీడిని తొక్కేయాలె. బిజినెస్‌లో గూడా లేకపోతే జాబ్స్‌లో గూడా ఎవరైనా కొంచెం ఎదుగుతుర్రంటే కొందరు ఏం చేస్తారంటే పడనోళ్ళు చూసి అరే! వీడు నాకంటే ఎక్కువ ఎదుగుతాడేమో, నాకంటే ఎక్కువ సాలరీ వస్తదేమో, నాకంటే ఎక్కువ పొజిషన్ ఎళ్తాడేమో, వీడినేం జేయాలే? తొక్కేయాలే. ఇట్లాంటి తలంపులుంటాయి. ఒక రాజు మిగతా కిందోళ్ళని ఎవ్వరిని రాజు గావాలనుకోడు. వాళ్ళ కొడుకే రాజు గావాలనుకుంటాడు. వాళ్ళ సంతానమే రాజు గావాలనుకుంటాడు. అదే మనం 'హేరోదు రాజు' డ్రామాలో జూస్తాం మనం. కానీ యేసుప్రభు ఏం చేస్తుండంటే, ఆ తండ్రిని అంటుండు, యేసుప్రభు చేసిన పనులకి ఆయనకొక మహిమొస్తదంట. ఆ యేసుప్రభు ఏమంటుండంటే, నాకేదైతే మహిమొచ్చిందో, ఆ మహిమని, ఆ గొప్పతనాన్ని, ఆ యేసుప్రభుకున్న మహిమనంట మనందరికి ఫ్రీగా ఇచ్చేస్తుండంట. హల్లెలూయా, హల్లెలూయా. అది మామూలుగా ఎంతో ప్రేమిస్తే తప్ప, ఆయన మహిమను పంచుకోడు మనతోని. హల్లెలూయా. ఆయన మహిమ ఎంతో గొప్పది. ఆ మహిమలో మనం పాల్గొనడానికి అర్హతనే మనకు లేదు. కానీ యేసుప్రభు అంటుండు ఏమంటుండంటే, నాకిచ్చిన మహిమని నేను వీళ్ళకిచ్చేస్తున్నా అంటుండు. హల్లెలూయా. ఆ మహిమ యొక్క గొప్పతనం నీకర్థమైతే, ఆ మాటలో ఉన్న ప్రేమ నీకర్థమైతది. హల్లెలూయా. దేవుడు ఆయన మహిమనిచ్చినంటే నిన్నెంత ప్రేమిస్తుండాయన. ఎందుకంటే నార్మల్‌గా ఒక మనిషే తన పదవిని ఇయ్యాలనుకోడు. తన స్టాండర్డ్‌ని, తన పొజిషన్‌ని ఇయ్యాలనుకోడు. కానీ యేసుప్రభు అంటుండు, నేనెట్లయితున్నానో, నేనెక్కడైతే నిల్చుంటానో, అక్కడ నా కుమార్తె గూడా నిల్చుండాలె. నేనెక్కడైతే ఉంటానో, అక్కడ నా కుమారుడు గూడా ఉండాలి అని చెప్పి యేసుప్రభు ఏమంటుండంటే, నా మహిమని నేను మీకిస్తున్నా అంటుండు. హల్లెలూయా.
హల్లెలూయా! ఆ ప్రేమ గొప్పది. హల్లెలూయా! మనకి ఏదైతే మనకొచ్చే మహిమ ఎట్లొస్తదంటే మీరేం చేయాలంటే మీరు ఎట్లా మార్చబడతారో అని మీకు తెలవాలంటే మీరు చేయాల్సిందేంటంటే యేసుక్రీస్తుని చూడాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఏదైతే మహిమొచ్చిందో అదే మహిమ మనకి మీదకొస్తది. ఆయన ఎట్లున్నాడో నువ్వు గూడా ఈ లోకంలో అట్టివారమే. అంటే ఆయన ఎట్లున్నాడో నీకు తెలవాలి. ఆయన మహిమ ఏందో నీకు తెలవాలి. అది తెలిసినప్పుడు ఏమైతదంటే ఆ మహిమ నీ మీద ఉదయిస్తది. నీ మీద ఉదయించిన మహిమ లోకానికి నువ్వు ఉదయింపజేస్తావు. హల్లెలూయా! హల్లెలూయా! మనం పాత నిబంధనలో ఇదే జరుగుతది. ఒకసారి మనం పాత నిబంధనలు చూసుకుంటే, ఆయన సన్నిధి లాస్ట్ టైమ్ శ్వేత సిస్టర్ అక్కయ్య ఇదే వాక్యం చెప్పింది. నేను ఇదే వాక్యం ప్రిపేర్ అయితున్నాను. అక్కయ్య కూడా అదే వాక్యం చెప్పింది. అదేందో పరిశుద్ధాత్మలో నడిపింపు. నేను అదే మనసం గురించి చెప్పాలనుకుంటాను. అక్కయ్య గూడా అదే మనసం గురించి చెప్పింది. మనసం గురించే ఆ వాక్యం ఉండే. హల్లెలూయా! యేసుప్రభు ఏమంటుండు? నా మీదొచ్చిన మహిమ వీళ్ళ మీదకి గూడా రావాలే అని అంటుండు గదా! పాత నిబంధనలో మందసం అట్లనే ఉంటది. మందసం మనం అక్కయ్య ఆ రోజు చెప్పింది ఏమని చెప్పిందంటే, మందసం మనకి సాదృశ్యం అని చెప్పింది. మందసం మనకి సాదృశ్యం కరెక్టే. అట్లనే అది యేసుక్రీస్తు ప్రభుకు గూడా సాదృశ్యం. హల్లెలూయా! యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తే మందసము. యేసుక్రీస్తే బలి. మనం ఏ రకంగా చూస్తున్నామని, ఏ స్టోరీలో చూస్తున్నామనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం ఎక్కడ చూద్దామంటే మందసంలో చూద్దాం. కాబట్టి ఆ మందసము ఎక్కడైతే ఉంటదో దేవుని మహిమ అక్కడ దిగుతది. మందసం ఎక్కడైతే ఉంటదో అక్కడ ఏముంటది? దేవుని మహిమ దిగుతది. అప్పుడు ఆ మందసం ఉన్న దగ్గర చూద్దాం ఒకసారి. ఈరోజు ఒకసారి అది చూస్తే ఇక్కడ మందసం ఇదనుకో, ఇది మందసం పెట్టాననుకో, చుట్టూ ఉన్న గోడలుంటాయా? ఇప్పుడు మనం ఈ గోడలు చేసుకున్నాం గదా! ఈ సిమెంట్‌తోని కట్టుకున్నాం ఇటుకలు. అప్పుడు మందసం ఆ గుడారం ఎట్లుండేదంటే ఇటుకలతోని కట్టేది గాదది. వాళ్ళకి అట్లా ఎట్లుండేది చెక్కలతోనుండేది. తుమ్మ చెక్కలతోనుండేది. ఏం చెక్కలు? ఏం చెక్కలు? తుమ్మ చెక్కలు. మనమందరం గూడా లోకంలా ఒకప్పుడు చెక్కల్లాగానే ఉండే. ఒక మొద్దు మనకి చిన్నప్పుడు చదువుకోకపోతే ఏం తిడుతుండే? మొద్దువారా నువ్వు అంటుండే గదా! ఏ వీడు పరమ మొద్దీడు. మా టీచర్ మస్తనేది నన్ను. హల్లెలూయా! కానీ నేను స్కూల్‌లో లాస్ట్‌కి 9థ్ ర్యాంక్ వచ్చింది నాకు. ఒకసారి ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ గూడా వచ్చినాయి. మొద్దు అంటే మనం గూడా లోకంలో తుమ్మ మొద్దు. ఏం మొద్దు మనము? మామూలు మొద్దు గాదు. ఏం మొద్దు మనమందరం? ఏం మొద్దు మీరు? లోకంలో ఉన్నప్పుడు మీరు ఎట్లుండే? తుమ్మ మొద్దు ఏ నుంచి వస్తది? భూమి నుంచి వస్తది. శాపగ్రస్తమైన ఈ భూమికి కనెక్ట్ అయ్యి ఉండే మనం. ఈ శాపగ్రస్తమైన లోకానికి కనెక్ట్ అయ్యి ఉండే యేసుప్రభులాకి రాకముందు. కానీ ఏమైందంటే ఆ తుమ్మ మొద్దుని నరికిర్రంట. దాన్ని నరికి ఈ లోకం నుంచి వేరు జేసి, దాన్ని మంచిగా డిజైన్ జేసి, దాన్నేం జేసిర్రంటే బంగారంతోని పోత పోసిర్రంట. ఏం జేసిర్రు దాన్ని? ఈ చెక్కని బంగారం మొత్తం ఇగ నీకు ఈ చెక్క కనపడదిగ. మొత్తం పోత పోసిర్రంట బంగారంతోని. మొత్తం బంగారమే. నీకు చెక్క అసలు కనపడదు మళ్ళీ. అట్లా బంగారంతోని పోత పోసి అన్నీ ఇట్లా ఆ బంగారు పలకలు ఏవైతే ఉన్నాయో బంగారు అవి తయారు జేసినయి మందసం ఇక్కడుంటే చుట్టూ మొత్తం ఏం చేస్తారంటే బంగారు ఆ పలకలు పెడతారంట. మొత్తం అవే గోడ అన్నీ కలిసి. 5, 5, 5, 5 లాగా ఉండి అదే గోడలాగా ఫార్మ్ అయితది. ఆ వీడియోలో మనం చూస్తే ఈడేముంది? ఇది మందసం మీకు తెలవకపోతే చెప్తున్నా. ఇది మందసం. ఇదేందిది? మందసం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు ఇది. మందసం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ దేవుని మహిమ దిగుతది. హల్లెలూయా! ఇక్కడనే ఈ మందసం ఉన్న చోటనే మహిమ దిగుతది. ఈ చుట్టూ బంగారు చెక్క మొద్దులు. హల్లెలూయా! వీటికి బంగారం పోత ఏసిర్రు. ఇప్పుడు బంగారు గోడల్లాగానే కనపడుతున్నాయి చుట్టూ. కనపడుతున్నాయా మీ అందరికి? లోకంలో నుంచి మనం గూడా వేరుపరచబడి దేవుని సన్నిధికొచ్చినామంట. దేవుని సన్నిధికొచ్చినామంటే బంగారం అంటే ఏందంటే నీతికి సాదృశ్యం. హల్లెలూయా! ఈ దేవుడు ఏం చేసిండంటే ఏదైతే బంగారం ఈ మందసంకి యూజ్ చేస్తారో దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంగారం మందసంకి బంగారంతోనే చేయాలె. ఇది గూడా బంగారంతోనే చేయాలని అదే నీతి యేసుప్రభు నీతిమంతుడు గదా! మనకు గూడానంట సేమ్ నీతి ఉంది. హల్లెలూయా! ఇది కొత్త బంగారం, ఇది పాత బంగారం అని గాదు. హల్లెలూయా! ఈ మందసంకున్న బంగారమే, ఈ మందసం బంగారంతోని ఇది గూడా సిల్వర్‌తోని గాదు, బంగారంతోనే చేయాలి ఈ గోడలన్నీ గూడా. అంటే చుట్టూ మొత్తం గూడా నీకేం కనపడుతుంది ఇప్పుడు బంగారం ఒకటే, మణిలు గూడా అట్లుంటే ఎంత మంచిగుంటది గదా! హల్లెలూయా! చుట్టూ ఎక్కడ చూసినా బంగారమే కనపడితే. హల్లెలూయా! అప్పుడు మందిరం అట్లుండేదంట. ఎక్కడైతే ఆ మందసం ఉంటదో అక్కడ చుట్టూ మొత్తం గూడా ఈ బంగారం. ఇదెవరంటే బంటి బ్రదర్, ఇదెవరంటే చింటు బ్రదర్, ఇదెవరంటే సుంత సిస్టర్, ఇదెవరంటే సులోచనక్క, ఇదెవరంటే చెప్పండి మీ పేరు చెప్పండి. ఇదెవరు? బన్నీ అంట. హల్లెలూయా! ఇదెవరు? మీ పేరు చెప్తలేరు. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. ఇదెవరు? మీ పేరేంది? మీ పేరు చెప్పండి. హల్లెలూయా! ఆలోచిస్తున్నావు నా పేరేదో ఉండే. చిన్నప్పుడు పెట్టిర్రు బ్రదర్ నాకు గుర్తులేదు. యాక్చువల్‌గా నా పేరు నేను పలకను. వేరేటోళ్ళు నా పేరు పెడతారు. హల్లెలూయా! హల్లెలూయా! ఇదెవరు? నేనని చెప్పండి. హల్లెలూయా! మీ పేరు రాకపోతే ఇదెవరు?
ఆ! మీ పేర్లు వస్తలేవా మీకు? హల్లెలూయా! ఇదెవరంట? నువ్వు. హల్లెలూయా! మనమందరం ఎట్లున్నామంటే బంగారంతో ఉన్నామా? వెండితోనున్నారా? మనమందరం బంగారమే. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వెవరంట? బంగారం నువ్వు. మా పెద్దమ్మలు నన్నంటారు అప్పుడప్పుడు ఏమైనా మంచి "బంగారంరా నువ్వు" అంటారు. నిజంగానే నేను బంగారమే. హల్లెలూయా! నేనెవరిని? నువ్వెవరివి? మనమందరం బంగారాలే. ఆయన సన్నిధిల. హల్లెలూయా! అట్లయితే ఎప్పుడైతే దేవుని మహిమ ఇక్కడ దిగుతదో, ఈ మహిమ ఏం చేస్తది, వెలుగేం చేస్తదంటే, ఈ మహిమ ఈ గోడల మీద, ఈ బంగారు ఈ పలకల మీద పడతదంట. ఈ గోల్డ్ మీద ఉన్న షైనింగ్ అటు పడి, మళ్ళా అది రిఫ్లెక్ట్ జేసి, మొత్తం రూమంతా గూడా ఒక వెలుగుతో నింపబడతదంట. లైట్ ఫస్ట్ ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చిన లైట్ ఈ మహిమ ఏమైతదంటే, ఆ గోడలకు గుద్దుకుని మళ్ళీ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆహ్, గోల్డ్ మంచిగా రిఫ్లెక్ట్ జేస్తది. అందుకోసమే గోల్డ్ షాప్‌లో ఏముంటాయి మొత్తము? లైట్లు పెడతారు. ఎందుకంటే చూడగానే చెమకు చెమక్ అనంగానే అంతే తీసుకోవచ్చుకున్నాం మనం ఇగ. హల్లెలూయా! హల్లెలూయా! గోల్డ్ అట్లా రిఫ్లెక్ట్ చేస్తా ఉంటే మన లోపలంతా కూడా దేవుని వెలుగే ఉంటదంట. హల్లెలూయా! హల్లెలూయా! ఆ వీడియో చూడండి ఒకసారి దేవుని మహిమొచ్చినప్పుడు ఇగో ఇది మందసము. ఇట్లా వెలుగొచ్చినప్పుడు, ఇక్కడ దేవుని మహిమ దిగినప్పుడు ఇదేమైతే ఇట్లా షైన్ అయితది. అదేమైతే ఆ గోడలకి తాకి గోడల నుంచి మళ్ళీ షైన్ అయితది చూడు రివర్స్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని మహిమ గూడా మన మీద యేసుక్రీస్తు మీద ఏదైతే మహిమ దిగిందో, అదే మహిమ మనకొస్తుందంట. వేరే మహిమ వేరేది గాదు మనకొచ్చేది. ఆ యేసుక్రీస్తు మధ్యలో ఆడ దిగిన మహిమనే, ఆ దేవుని మహిమనే ఆ చుట్టంతా ప్రజ్వలింపజేసి, మళ్ళీ ఏమైతుందంటే అదే రిఫ్లెక్ట్ అయితుందంట. మొత్తం రూమంతా వెలుగుతో నింపబడ్డదట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ సంవత్సరం గూడా యేసుక్రీస్తుని మీరెంతగనం చూస్తా ఉంటారో, ఆ దేవుని మహిమని మీరెంతగానో పొందుకుంటారు. హల్లెలూయా! ఇదంతా దేవుని మందిరంలో జరిగిందా? బయట జరిగిందా? నువ్వు బయటున్నప్పుడు తుమ్మ మొద్దు. హల్లెలూయా! లోపలున్నప్పుడు బంగారు గోడ. హల్లెలూయా! మీ పక్కనున్నోళ్ళకి చెప్పుకోండి కావాలంటే. "ఓయ్! బంగారంరా నువ్వు" అని. ఎవరు రజనీకాంత్ నాకు చెప్పు. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరు మీరంటే ఇప్పుడు? మీరు అనుకోండి నేనెవరిని? నేను బంగారాన్ని నేను. హల్లెలూయా! ఎన్ని కిలోల బంగారం మీరందరూ? ఒకరు 60, ఒకరు 50, ఒకరు 70, ఒకరు 100, ఒకరు 120 హల్లెలూయా! హల్లెలూయా! మీరందరూ ఎవరిప్పుడు? కాబట్టి మనమందరం బంగారము. యేసుక్రీస్తు మీద ఏదైతే మహిమ ఉందో, అదే మహిమనంట మన మీద గూడా ఉదయిస్తుందంట. హల్లెలూయా! ఆ మహిమ ఏం చేస్తదంటే, ఎక్కడైతే ఆ మహిమ ఉంటదో, అక్కడ జీవం ఉంటదంట. యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే ఉన్నాడో, ఆయన మీద ఏదైతే మహిమ ఉందో, ఆయన మరణాన్ని గూడా మరణాన్ని గూడా జయించి తిరిగి లేచిండు. అదే మహిమ నీకు గూడా ఉంది. కాబట్టి నీకు గూడా మరణం లాంటి శ్రమలొచ్చినా గాని నువ్వు వాటిని జయించి తిరిగి లేస్తావంట. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఏదైతే మహిమ ఉందో, అదే మహిమ నీకుంది గాబట్టి యేసుక్రీస్తు ఏదైతే మాటలు మాట్లాడిండో, యేసుక్రీస్తు ఎట్లయితే ఆలోచించిండో, యేసుక్రీస్తు ఎట్లయితే నడిచిండో, యేసుక్రీస్తు ఎట్లయితే పాపంని జయించిండో ఆ సిలువలో, యేసు నామంలో నువ్వు గూడా అట్లా జయించును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకంటే యేసుక్రీస్తు మీద ఏదైతే మహిమ ఉదయిస్తుందో, అది నీ మీద గూడా ఉదయిస్తుంది. ఈ మహిమ ఎట్లుంటదంటే నీతిమంతులకి మంచి చేస్తది. జీవంనిస్తది. అదే ఒకవేళ దేవునిలో లేని వాళ్ళకి, ఈ లోకంలో నేను చెప్పిన ఫస్ట్ ఆ థీమ్‌లో చెప్పిన ఏందంటే, ఈ మహిమ దిగినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని హింసిస్తుర్రో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని వెక్కిరిస్తుర్రో వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పటి నుంచి దేవుడు సైలెంట్‌గా ఉండే దేవుడు గాదు. ఎందుకంటే ఆయన రాకడలో ఆయనొచ్చినప్పుడంట మహిమతోనొస్తాడంట. ఆ మహిమ ఏం చేస్తదంటే ఈ మందసం దగ్గరికి ఎవ్వరు పడితే ఆళ్ళు అట్లా రావద్దు. ఆ నీతిమంతులే, ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే వాళ్ళట్లా రావాలి. బైబిల్‌లో లేవియాకాండంలో అదే ఉంటది 16వ వచనంలో. యేసుప్రభు క్లియర్‌గా చెప్తాడు. ఓకే. ఇది మంచినే ఉంది. నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును అంటే నా మహిమతోని అక్కడుంటను. గనుక నీ సహోదరుడైన అహరోను అంటే ప్రధాన యాజకుడు చావకయుండునట్లు ఈ మహిమ వచ్చినప్పుడు మనుషులెవరన్నా దేవునిలో లేరనుకో, యేసుప్రభుని నమ్ముకున్న లేని వాళ్ళకి ఏమైతదంటే, అతడు మందసము చావకుండునట్లు ఈ మహిమొచ్చినప్పుడు ఏమైతదంటే, అతడు చావకుండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు. ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. హల్లెలూయా! ఈ మహిమ మనం యేసుప్రభుని నమ్ముకున్నోళ్ళకి ఏం చేస్తదంటే, జీవంలా ఉంటది. అదే దేవునిలో లేనోళ్ళకి ఎట్లుంటదంటే, ఇది మరణంలా ఉంటది. హల్లెలూయా! ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేదో, ఎవరైతే యేసుప్రభు క్లియర్‌గా చెప్తాడేందంటే, ఆయన భూమి మీదకొచ్చినప్పుడు మహిమతోనొచ్చినప్పుడంట, వారి వారి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడంట. అది మత్తయి సువార్తలో ఉంది. ఆ వర్స్ కూడా పెట్టాను.
యేసుప్రభు అంటే మహిమలో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గురించి మహిమ గలవాడై అంటే మహిమతోని యేసుప్రభు వచ్చినప్పుడు ఏది మనం ఎత్తబడతాం తర్వాత ఇది తన దూతలతో కూడా రాబోచున్నాడు. నిజంగా ఆయన వస్తుండు మన కోసము. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. హల్లెలూయా! లోకంలో ఉన్నోళ్ళు ఎవ్వరిని యేసుప్రభు విడిచిపెట్టాడు. న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. యేసుప్రభు బిడ్డల్ని చంపిన ఎవ్వరిని కూడా ఆయన వదలడు. హల్లెలూయా! ఆయన రాజు. న్యాయం చేసే రాజు ఆయన. ఆ మహిమ మనకి జీవమిస్తది. ఈ మహిమ అదే మహిమ ఇజ్రాయేలు వాళ్ళేం చేస్తారంటే, ఆ మందసంని పట్టుకొని ఒకసారి యోర్దాను నది దాటినప్పుడు, యోర్దాను నది ఆగిపోతది. వాటర్స్‌తోనుండే నది. రివర్ ఫ్లో అయితా ఉంది ఎక్కువ. ఫ్లో అయితా ఉంది. ఈ మందసంని ఆ యాజకులు పట్టుకొని ఎప్పుడైతే నీళ్ళలో అడుగు పెట్టిర్రో, అప్పుడేమైంది తెలుసా? ఆ నీళ్ళు ఆగిపోయినాయట. హల్లెలూయా! మరణం లాంటిదేమైందంటే ఆగిపోయింది. వాళ్ళ యోర్దాను నది దాటి ఎళ్ళిండ్రు. ఎందుకు వీళ్ళ దగ్గరేముంది? మందసం ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువుని మోసుకొనెళ్తుర్రు. యేసుక్రీస్తు మహిమ వీళ్ళ దగ్గరుంది. ఆ మహిమ ఏం చేస్తుందంటే, వీళ్ళకి జీవంలోకి నడిపిస్తుంది. కానాన్‌లోకి నడిపిస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! అదే మందసం ఒకసారి ఏమైతదంటే ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోతారు. ఈ మందసం ఇప్పుడు చూస్తుర్రా మీరు? ఈ మందసంని ఒకసారి ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి వాళ్ళని ఓడించి ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాలో వాళ్ళకర్థం కాదు. లోకంలో ఉన్నోళ్ళు దేవుడనుకుంటే ఎక్కడ పెడతారు వాళ్ళని? దేవుళ్ళని ఎక్కడ చూస్తాం ఏదో ఒక వాళ్ళ ఆరాధించే స్థలంలో ఉంటది. అట్లయితే ఈ మందసంని గూడా తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో ఇంట్లో పెట్టుకోవాలో, ఏడ పెట్టుకోవాలో అర్థం కాదు వాళ్ళకి. తీసుకెళ్లారు. మొత్తం బంగారం. అరే! ఇది దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు గొప్ప దేవుడు. మా దగ్గరుంటే ఇంకా మంచిగా అయితదని జేసి ఏం చేసిర్రంటే, ఈ మందసంని అట్లనే ఎత్తుకపోయిర్రంట. ఎత్తుకపోయి ఏం చేసిర్రంటే, ఏడ పెట్టిర్రో చూద్దాం. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. ఆ ఫిలిష్తీయులకు ఒక దేవుడున్నాడంట. ఆ దేవుడు ఎవరంటే దాగోను. ఎవరా దేవుడు? ఎవరా దేవుడు? దాగోను. ఆ దాగోను ఎట్లాంటి దేవుడంటే, మీరు మెర్మైడ్ అంటే దాన్నేమంటారు? సాగర కన్యలంటారుగా, అట్లా సాగర వాడెవడు? మనిషి మొగోడు వాడు. కన్య గాదు. కన్యనే అంటారు. మొగోళ్ళనేమంటారు? కన్యుడా? హల్లెలూయా! హల్లెలూయా! కన్యుడంట. హల్లెలూయా! ఎవడో ఒకడాడు. హల్లెలూయా! వాళ్ళేం చేస్తారంటే మొగోడాడు. వాడు, వాడు పాము ఉంటది కింద కాళ్ళుండయి వానికి. ఆ దాగోనికి కాళ్ళుండయి. దాగోనికి చేపుంటది మొత్తం కింద. ఇక్కడి నుంచి మనిషి, ఇక్కడి నుంచి చేప. ఆ దాగోను విగ్రహం పెద్దగుందంట. అరే! ఇగో దాగోను దేవుడు మా దేవుడున్నాడు. ఈ ఇజ్రాయెల్ దేవుడు ఈ మందసం ఉంది. ఈ 2 పక్క పక్కన పెడితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దేవుళ్ళు మాట్లాడుకొని మనకు మంచి చేస్తారు అని చెప్పి ఈ ఫిలిష్తీయులు ఏం చేసిరంటే, ఆ దాగోను గుడిలోకెళ్ళిరంట. ఆ దాగోను గుడిలోకెళ్ళి ఆ దాగోను పక్కన దాగోను ఇట్లా నిల్చుందంట. అరే! ఎవరైనా దాగోనులాగా చేస్తారా ఈడ? హల్లెలూయా! చింటూనా? ఆ! చింటు రా! అరే! కరెక్ట్ వచ్చినావు. చేపా ఇట్రా. హల్లెలూయా! రారా. హల్లెలూయా! ఆ! వీడిప్పుడు దాగోను. ఇది మందసం. ఇది మందసం పెట్టా. దాగోను దేవుడు. ఈ ఫిలిష్తీయుల దేవుడు వీడు. హల్లెలూయా! అట్లయితే తీసుకొచ్చి మందసాన్ని తీసుకొచ్చి ఈ దాగోను దగ్గర పెట్టంగానే, ఈ దాగోను దేవుని దగ్గర పెట్టి వాళ్ళెళ్ళిపోయారంట. ఎళ్ళిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళొచ్చిరంట. ఎందుకంటే వాళ్ళ దేవుడు పనుకుంటాడు, పొద్దున్న లేస్తాడు. వీళ్ళు గూడా పనుకుంటారు. ఆళ్ళైతే పనుకొని పొద్దున్న లేసి వాళ్ళ దేవుడిని, "ఓ దేవా లేచినవా?" అని అడుగుదామని వచ్చిండ్రు. అప్పుడు అయితే మరునాడు అష్డోదు వారు ఇది జరిగిందేంటంటే అష్డోదు ఫిలిష్తీయుల ప్రాంతాలలో అష్డోదు అనే ప్లేస్‌లో. ప్రాతకాలమందు లేవగా అంటే పొద్దున్నే లేచి, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. పండుకోరారా ఇగ. దాగోను అటు పడిపో. ఇదిరా మందసము. బోర్ల బొక్కల పనుకోరా నీకు కాళ్ళు లేవు. అది మోకాళ్ళు ఎట్లుంటాయి కాళ్ళు లేనోనికి. సాయిల పడు. ఇట్రా. ఇగో కరెక్ట్ చూడండి దాగోను ఎట్లా పడిపోయిండో. పొద్దున్నే లేచిండంట ఫిలిష్తీయులు వచ్చిండంట. "ఏ దాగోను ఏం చేస్తున్నావు?" అని చెప్పి మోకాళ్ళ మీద ఉంటాడు. ఓయ్ దాగోను ఏం చేస్తున్నావు అని డోర్ తీసేవారికి దాగోను నా దేవుడు ఎవరికి మొక్కుతుండు? అరే మందసంకి మొక్కురా. ఏం చేస్తుండు దేవుడు? ఇజ్రాయెల్ దేవునికి మొక్కుతుండు. అంటే ఇజ్రాయెల్ మందసం దేవుని మహిమ ఉండే మందసం ఇది. మొక్కుతుండు. ఈ దేవుడిని అరే పనుకునేను మా దేవుడిని ఇంకా నిద్రలోకెళ్ళి లేవలేదు అని చెప్పి, "ఏ దేవా లే ఇగ లే" అని చెప్పి లేపిండ్రు. లేరా ఇగ. మళ్ళీ లేపి మళ్ళీ నిల్చోబెట్టిరంట. మళ్ళీ లేపి ఓ దాగోను అని చెప్పి మళ్ళీ ఏమో బలులర్పించిర్రు. అయిపోయింది. ఎళ్ళిపోయినారు. నెక్స్ట్ డే ఎళ్ళిపోయారు. మళ్ళీ ఎళ్ళిపోయినా. డోర్ ఏసేసుకున్నా. డోర్ ఏసుకున్న వాడికి నెక్స్ట్ డే ఏమైందో చూద్దాం. ఆ మరునాడు ఇంకోడే ఇది. వారు ఉదయంనే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లబడి మళ్ళీ పడ్డదంట.
దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగబడి వానికి కాళ్ళు లేవు కాబట్టి నరకలే అది. దాగోను తల నరకబడ్డదంట. దాగోను 2 చేతులు హల్లెలూయా! నరకబడి పడవేసినాయంట. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. వాని మొండెం మాత్రం వదిలేసిండు దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు ఎట్లా చేస్తావు రౌండ్ ఇది? హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి మళ్ళొచ్చి చూసేవరకంట ఈ 2 చేతులు కట్ అయినాయంట. దాగుంది. ఈయనది కాదు. తల కట్ అయిందంట. పడిపోయిందంట. ఆ ఇమేజ్ కూడా ఉంది కదా! చూడండి. ఈ మందసం ఉంది. ఈ దాగోని యొక్క ఇదంతా చాపలా ఉంటది. ఈ చేతులు కట్ అయినయి. ఆ తల కట్ అయింది. అట్లా పడిపోయి ఉందంట. హల్లెలూయా! హల్లెలూయా! ఏదైతే మందసం ఇజ్రాయెల్‌కి విజయం ఇచ్చిందో, ఈ మందసం ఇక్కడ పెట్టడం వరకు ఈ ఫిలిస్తీన్లకి ఏమైంది చూద్దాం ఒకసారి. అక్కడ రాసింది ఏమనంటే, కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారులనందరిని పిలువనంపించి, ఇజ్రాయేలు దేవుని మందసం మనలను మన జనులను చంపకుండానట్లు చాలా మందికి మరణం వచ్చిందంట. స్వాస్థ్యమునకు దానిని పంపించుడనేది దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉండెను గనక, మరణ భయము ఆ పట్టణస్థులందరిని పెట్టి ఉండెను. హల్లెలూయా! ఇజ్రాయెల్ దగ్గర ఉన్నప్పుడు ఆ మందసము వాళ్ళకి జీవంలా ఉండే అది. అదే మందసము ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళేవారికి అది మరణంలాగా మారిపోయిందంట. ఇప్పుడు దేవుని మహిమ మన మీద ఉదయించినప్పుడు మన క్రైస్తవులకి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళకి, క్రియలు లేకుండా విశ్వాసం మూలంగా నీతిమంతులైన ఆ ముద్దుల్లాగా ఉన్న మనము, ఈ బంగారు పాత్రలాగా అయిన మనకి అది జీవంలా ఉందంట. హల్లెలూయా! హల్లెలూయా! అదే లోకానికి మరణంలా ఉంది. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి జీవంలా ఉంది. హల్లెలూయా! మీరు ఆయన రక్తంలో కడగబడిన వారు కాబట్టి, ఈ సంవత్సరం ఆయన మహిమ దిగినప్పుడు మీకు ఆయన జీవము వచ్చును గాక. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఆయన మహిమ ఎట్లుందో యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమ ఏదైతే ఆయనను చూసినప్పుడు నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఏమైతా ఉంటదంటే ఆయన మందసం అదే. అంటే ఎక్కడైతే ఆయన మందసం ఉంటదో, ఎక్కడైతే ఆయన ప్రార్థన ఉంటదో, ఎక్కడైతే ఆయన వర్షిప్ ఉంటదో, ఎక్కడైతే ఆయన వాక్యం ఉంటదో, ఎప్పుడైతే నువ్వు ఆయనలో ఉంటా ఉంటావో, ఆయనలాగా నువ్వు మార్చబడతా ఉంటావు మెల్లమెల్లగా. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఎవరిలాగా మార్చబడాలి? ఆ యేసుక్రీస్తులాగా. ఎందుకంటే ఆయన మహిమనిచ్చిండు గాబట్టి, ఆయనెట్లయితున్నాడో మనం గూడా ఈ లోకంలో అట్లనే తయారైతాం గాబట్టి, ఆయనెక్కడుంటాడో అక్కడ మరణం ఉంటదా? ఆయన లాజర్‌ని జూషిండు. చూసి, "ఓ లాజరు బయటికి రా." లాజర్ బయటికొచ్చిండా లేదా? అదే మహిమ నీ మీద ఉదయిస్తుంది. నీ నోట్లో గూడా అట్లాంటి శక్తి ఉండును గాక. ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభావము మీ అందరి మీద కనబడును గాక. హల్లెలూయా! నమ్ముతుర్రా లేదా? నమ్మిన యెడల నీవు ఆయన మహిమను చూచెదవు. హల్లెలూయా! మనం ఏందంటే నెగెటివ్ ఎక్కువ నమ్ముతాం తెలుసా? చెడుని ఈజీగా నమ్మేస్తాం. ఒకవేళ ఈరోజు నేను వాక్యంలో చెప్పుకుంటా, ఈ వారంలో మీలో ఎవరికొకరికి తలకాయ నొప్పొస్తది, ఎవరికొకరికి కడుపు నొప్పొస్తదని అనుకో, ఆల్రెడీ కొందరైతే ఇగ ఫిక్స్ అయిపోతారు. నాకే అది. నాకే ఇది ఖచ్చితంగా నాకే. ఏదైనా తినేటప్పుడు ఇది తింటొస్తదా? అది తింటొస్తదా? తలకాయ నొప్పి. అసలు ఈ స్పీకర్‌ల వల్ల ఇప్పుడే నాకు తలకాయ నొస్తుంది. అంటే నా గురించే ఇది. కడుపు నొప్పి. బంటి బ్రదర్ మొహం చూస్తేనే కడుపులో ఎట్లనో తిప్పుతుంది. చెడుని ఈజీగా నమ్మేస్తారు. ఇది అయితది. ఈ వారంలో మీకు చెడు అయితదని అంటే, ఇది నాకే, ఇది నాకే, ఖచ్చితంగా నాకే అని నమ్ముతారు. అదే ఒకవేళ ఈ వారంలో మీకు మంచి అయితది. ఈ వారంలో దేవుని మహిమను మీరు చూస్తారు. ఈ వారంలో ఇది నాకు గాదు. ఇది సులోచనక్కకి. పొద్దున్న లేసినప్పుడు నమ్ముతామా? పనుకునేటప్పుడు నమ్ముతామా? అదే కడుపు నొప్పి వస్తుంటే పొద్దున్న లేవంగానే నమ్ముతాం. నాకే కడుపు నొప్పి. నిజంగానే కొంచెం స్టార్ట్ అయింది ఇక్కడ. అవును. ఇగో ఒకటి కొంచెం చెడుని ఈజీగా నమ్ముతాము. మంచికొచ్చే వరకు మనం అట్లా నమ్మం. హల్లెలూయా! ఈ రోజు నుంచి మీ అందరూ మంచిని నమ్మును గాక. ఆయన ఆశీర్వాదాలు మీ మీద కనబడును గాక. మీరు వాటిని నమ్మును గాక. మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూచుదురు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వారం నుంచి ఏది ప్రవచనం వచ్చినా, ఏది ఆశీర్వాదం వచ్చినా, సిస్టర్ కూడా ప్రవచనం చెప్పింది. దేవుని ప్రవచనం ద్వారా మాట్లాడిండు. ఎల్లప్పుడూ ఆయన మందిరంలో ప్రార్థనలు చేయాలని. హల్లెలూయా! కాబట్టి ఆయన సన్నిధికి రండి, ప్రార్థనలు చేయండి. ఆయనలాగా మార్చబడతా ఉండండి. హల్లెలూయా! నువ్వెక్కడుంటే అక్కడ మరణం ఆగిపోతది. ఒక చిన్న మొన్న రీసెంట్‌గా ఒకటి జరిగింది. అదొక్కటి చెప్తా నేను. మొన్నేమైందంటే, నేను ఆఫీస్‌కెళ్తా ఉన్నాను. ఆఫీస్‌కెళ్తా ఉంటే ఒక 1 మంత్ బ్యాక్ ఆఫీస్‌కెళ్తా ఉంటే ఏమైందంటే, రోడ్ మీద ఎళ్తా ఉంటే ఏరియాలో మనుషులు నడిచే వాక్ ఉంటది గదా! ఆ వాక్‌లో పెడెస్ట్రియన్ వాక్‌లాగా ఆ వాక్‌లో ఏమైందంటే నడిచే దగ్గర రోడ్ పక్కన అక్కడ ఒకామె నడుస్తా ఉన్నట్టుంది. ఆమె పడిపోయింది. నేను అప్పుడే ఎళ్తా ఉన్నా. ఆమెకు ఫిట్స్ లాగా ఏదో వచ్చింది. పడిపోయింది. పడడమే ఏదో తాకి పడ్డట్టు పడ్డది.
తలకాయ గట్టిగా తాకింది. అదంతా నేల రాక్‌తోని చేసిండు. ఆళ్ళైతే కరెక్ట్ తాకంగానే గట్టిగా సౌండొచ్చింది. గట్టి బండది అది. ఇది మట్టిది గూడా గాదు. ఎనకాలకి అట్లనే పడిపోయింది. తాకింది. అందరొచ్చి ఏమైంది? ఏమైంది? అని వచ్చి చూస్తా ఉన్నారు. ఆమె ఫిట్స్‌లాగా వచ్చిందో ఏమైందో, ఆమె మొత్తం ఇట్లా కొట్టుకుంటా ఉంది. ఇట్లా అంటా ఉంది. నేను అటు చూసుకుంటూ ఎళ్తా ఉన్నా. నాకొకటి తెలిసిందంటే ఎక్కడైతే ఇట్లాంటివి జరుగుతాయో నేను అక్కడి నుంచి ఎళ్ళిపోను అక్కడి నుంచి. ఎక్కడైతే ఇట్లా యాక్సిడెంట్స్ గాని, లేకపోతే ఎక్కడన్నా మనుషులందరూ ఎట్లా తయారవుతారంటే ఏదన్నా అయిందంటే కొందరున్నారు మనుషోళ్ళు. కానీ కొందరేందంటే ఎళ్ళిపోతూనే ఉంటారు. రోడ్ మీద రీసెంట్‌గా నేను వెళ్తా ఉంటే హైటెక్ సిటీకి మా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఒకాయన కింద పడ్డట్టు కాలు ఇరిగిపోయిందనేది. కాలు ఇట్లా ఊగుతుంది. ఇట్లనే రోడ్ మీద ఉన్నాడు. అందరూ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు బండ్ల మీద. ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి నేను గూడా ఎళ్లి ఆయనని అట్లనే లేపి ఆడెళ్ళి బస్ స్టాప్‌లో పెడితే వాళ్ళోళ్ళకి ఫోన్ చేసిండు. ఆ బండి అక్కడ పెట్టి అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం. మనుషులు అట్లా తయారయ్యారు. అట్లనే ఆమె పడిపోయినప్పుడు అందరూ వచ్చి చూస్తుర్రు. అందరూ చుట్టూ ఉండి చూస్తుర్రు. కానీ ఎవ్వరు గూడా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇట్లాంటివి ఏం చేస్తలేరు. నేను ఇట్లాంటివి ఎక్కడైతే చూస్తున్నానో నేను ఖచ్చితంగా ఏదో ఒకటి రియాక్ట్ అయితా. ఎందుకంటే నాకు తెలుసు ఏందంటే, మా మమ్మీ చెప్తా ఉంటది ఏందంటే, మా డ్యాడీ యాక్సిడెంట్ అయినప్పుడు మా డ్యాడీకి, యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనే తల అది పోల్‌కి గుద్దుకొని తల కొంచెం కట్ అయిందంట సగం ఈడకి. కట్ అయ్యి ఇట్లా రోడ్ మీద పడి కొట్టుకుంటుండంట. ఎవరైనా కాపాడతారేమో, ఎవరైనా తీసుకెళ్తారేమో అని. కానీ చివరి గడియలు కదా అవి. ఎవరన్నా నన్ను హాస్పిటల్ ఎవరన్నా కాపాడతారేమో అదొక బాధ ఉంటది వాళ్ళకి. ఆయన అట్లా కొట్టుకుంటా ఉంటే అందరొచ్చి చుట్టూరా ఉన్నారంట. అందరూ చూసుకుంటూ వెళ్తా ఉన్నారంట. కానీ ఒక్కరు గూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. వాళ్ళు చెప్పినంట గూడా ఏందంటే, ఒకవేళ తొందరగా వచ్చుంటే బతికుండేటోడని మా డ్యాడీ. ఆయన అట్లా చనిపోయిండు అంటే ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి నేను అట్లాంటివి చూసినప్పుడు నాకు తెలుసు. ఎందుకంటే మా జీవితం తర్వాత ఎట్లుండేది. దేవుడు లేకపోతే ఇంకా వరస్ట్ ఉండేది. దేవుడు మా జీవితంలో ఉన్నాడు కాబట్టి మేము ఈ స్టేజ్‌లో ఉన్నాం. లేకపోతే ఆ యాక్సిడెంట్ ఏదో మా జీవితాలను ఎటో తీసుకెళ్ళిపోయేది. మా మమ్మీ గూడా చనిపోయేది. తర్వాత మేము ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేది. ఎట్లుంటుండో మా జీవితాలు తెలవదు. అట్లా ఒక యాక్సిడెంట్ ఎట్లా ఒక జీవితాన్ని మారుస్తదో తెలవదు. కాబట్టి ఆమె పడిపోగానే నేనెళ్ళిన ఆడికెళ్ళిపోయినాక అంతా ఆమె కొట్టుకుంటా ఉంది. నాకర్థమైతలే. నేను ఆటోలో ఆపుతా ఉన్నా. ఆపండి, ఆపండి ఆటోలని ఆపుతా ఉంటే ఎవ్వరు ఆపుతలేరు ఆటోలని గూడా. ఆటో వాళ్ళు గూడా. ఎళ్ళిపోతా ఉన్నారు. అందరు ఆడున్నోళ్ళని ఆపుతా ఉంటే. మళ్ళీ ఈడికొచ్చి చూసేవరకి ఆమె ఇట్లా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటా ఊపిరి ఆపేసింది. ఊపిరి ఆపిపోయంగానే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయిగ. ఇక నాకొకటే గుర్తొచ్చింది. లాజరు బయటికి రా అంటే లేచొచ్చిండు. నా నోటికి గూడా అదే మహిమ నా మీద ఉంది గదా! నేను గూడా అదే అనాలి గదా! అని జెప్పి అక్కడనే నిల్చొని, "ఓ మరణమా ఈమె మీదకొచ్చిన మరణమా యేసు నామంలో గర్జిస్తున్నా పో. జీవం వచ్చును గాక. జీవం" ఆమె ఆమె ఊపిరి ఆగంగానే అందరూ అక్కడ ఉన్నోళ్ళు అయిపోయింది అనుకుంట కొందరు ఎళ్ళిపోతా ఉన్నారు. అయిపోయింది. ప్రాణం పోయింది. ప్రాణం పోయింది అనుకుంట ఎళ్ళిపోతా ఉన్నారు. నేను మరణమా పో యేసు నామంలో నేను గద్దిస్తున్నా. ఈమె లోపల జీవం దేవా ఈమె లోపల జీవం దించు అంటే ఒకాయన వచ్చిండు. ఆయన అప్పుడే ఎట్లొచ్చిండు ఒక ముసలాయన వచ్చిండు. వచ్చి చూసిండు. ఆ ఊపిరి ఆగుంటే అట్లా ఇట్లా చూసిండు. ఆ ముక్కుని గట్టిగా పట్టుకోడు ఇట్లా. ఆ ముక్కుని ఆమె. పట్టుకొని అట్లనే పట్టుకొనున్నాడు. నేననుకుంటున్నా అరే! ఆల్రెడీ ఆమె ఊపిరి ఆపేసింది. ఈయనేంది ఇట్లా పట్టుకుంటున్నాడు అంటే అట్లనే చూస్తా ఉన్నాడు. నేను మాత్రం అన్య భాషలో మాట్లాడుతున్నా. గద్దిస్తా ఉన్న మరణంని. అట్లా పట్టుకోగానే సడెన్‌గా ఆమె ఇట్లా లేచింది మళ్ళీ. లేచి అని మళ్ళీ ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక నాకు ఇక దొరికిందే ఛాన్స్ అని ఏం చేసినంటే తొందరగా ఎళ్లి ఒక ఆటో వస్తా ఉంటే ఆపేసిన వాడిని అడ్డవాడి. ఆపేసి "అరేయ్! ఆగురా" అని చెప్తే ఆగిండు. ఏంది అంటే వాడు ఒక ఆమె ఉంది ఆమెను తీసుకెళ్ళంటే వాడు అంటుండు "నాకు ర్యాపిడో అవి పడతా ఉన్నాయి. ఏవి ఆర్డర్స్ పడతా ఉన్నాయి. అవి నేను చూసుకోవాలంటే నేనే ర్యాపిడోని నేనే ఆర్డర్ ఇస్తా నీకు. నడు ఆడి వరకు నడు నేను పైసలు ఇస్తా నీకు" అని చెప్తే "సరే ఇస్తావా పైసలు ఇస్తావా" అంటే ఇస్తా అన్న. ఇస్తా అంటే "సరే ఎక్కి" అన్నాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ ఆమెను ఆటోలో ఎక్కించిన. హాస్పిటల్ తీసుకెళ్ళిన. హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు మొత్తం అవన్నీ ఏమేమో చేసిర్రు. అవన్నీ పెట్టి గిచ్చి ఆమెకి ఆగమాగం చేసి ఆమెకి మొత్తం మంచిగా అయ్యేటట్టు చేసిర్రు. హల్లెలూయా! హల్లెలూయా! లాస్ట్‌కి ఆ డాక్టర్ నా దగ్గరకొచ్చి "ఏం కాదు ఆమె మంచిగా అయింది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చినావు నువ్వు" అన్నట్టు అందరిలాగా చెప్పే డాక్టర్స్ లాగానే ఆయన కూడా చెప్పేసిండు. హల్లెలూయా! 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 నాకొక సంతోషం ఇగ ఆ మెట్లు అంతా ఓకే అన్నప్పుడు ఆ మెట్లు దిగుతుంటే ఎవ్వరు విజిల్స్ ఏస్తలేరు నాకు. కానీ ఆ మెట్లు దిగుతుంటే ఒక సంతోషం. ఒక ప్రాణం కాపాడినన్న సంతోషం. అట్లా మెట్లు దిగుతుంటే ఒక సంతోషంతోని ఎళ్తా ఉన్నా. ఎవ్వరు నా దగ్గరకి వాళ్ళ కుటుంబంలోళ్ళొచ్చిర్రు. ఉరికిర్రటు. నేను ఎవ్వరిని కూడా లేదు. నాకు ఆళ్ళు కూడా అవసరం లేదు. వాళ్ళు రాంగానే నేను అప్పటి వరకు ఆళ్ళొచ్చే వరకు ఉండి వాళ్ళు ఎళ్ళిపోతా ఉన్నా. మెట్లు దిగి బండి నడుపుకుంటూ ఎళ్తా ఉంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది. అది దేవుడిస్తే తప్ప మామూలుగా రాదు. హల్లెలూయా! నీ నోట్ల జీవముంది. యేసుక్రీస్తు ఏదైతే మహిమతోనుండో, అదే మహిమ నీ మీద ఉదయిస్తుంది గాబట్టి, నువ్వెక్కడైతే నీ జీవితంలో మరణకరమైనవి ఉన్నావో, అక్కడ చెప్పు యేసు నామంలో జీవం వచ్చును గాక అని.
అక్కడ జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము మీరందరూ కూడా మరణంని జయించును గాక. ఎక్కడైతే మరణకరమైన మీకు కనపడుతున్నాయో అక్కడ చెప్పండి, యేసు నామంలో జీవం వచ్చును గాక అంటే అక్కడ జీవం వస్తుంది. హల్లెలూయా. మీకున్న అనారోగ్యం కూడా యేసు నామంలో ఈ సంవత్సరం పోవును గాక. హల్లెలూయా. మృతతుల్యమైన గర్భములను యేసు నామంలో తెరువును గాక. వాటికి జీవం వచ్చును గాక. హల్లెలూయా. ఏ మహిమ ఉదయిస్తుంది నీకు? యేసుక్రీస్తు యొక్క మహిమ నీలో ఉంది. హల్లెలూయా. ఆయన ఎట్లా ఉన్నాడో నువ్వు కూడా అట్లుండవు. ఆయన దేనికి భయపడలేదు. ఆయన శ్రమలొచ్చినప్పుడు, అలలొచ్చినప్పుడు నిలబడి సమాధానం కలుగును గాక అనంగానే సమాధానం. నీళ్ళన్నీ నిమ్మలమాయెనట. నీ ఇంట్లో కూడా సమస్యలొచ్చినప్పుడు ఆయన మహిమనే నీలో ఉంది గాబట్టి, ఆయనలాగా నువ్వు ఉన్నావు గాబట్టి, సమాధానం కలుగును గాక అన్నప్పుడు సమాధానం వస్తది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కోపము ఆయనను కొడుతుంటే కూడా కోపం తెచ్చుకోలేదు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ సంవత్సరము కోపం వస్తది. కోపం తెచ్చుకోకండి మీరు. హల్లెలూయా. బంటి బ్రదర్ ఎంత వాక్యం చెప్తాడని ఇద్దరు ముగ్గురు కోపం వస్తుంది ఇక్కడ. కోపం తెచ్చుకోకండి. యేసు ప్రభుని కొడుతుంటే ఆయనను ముళ్ళ కిరీటం పెట్టి ఆయన తల మీద ఆ కట్టెతోని ఆయనను కొడతారు గూడా. లోపలికి దిగాలని ముల్లులు. శిలువ మీద ఆయన మేకులు కొట్టినప్పుడు గూడా ఆయన ఒక్క మాట అనలేదంట. ఆయనలాగా మార్చబడడం అంటే ఆ శ్రమలలో గూడా అట్లా ఓపికతోని ఉండడం. ఇదే గాదు, అద్భుతంలే గాదు. శ్రమలొచ్చినప్పుడు ఏదైతే మనకు బాధలుంటాయో ఏం గాదు, నా యేసు ప్రభువుండు నేను విడుదల పొందుతా అనే విశ్వాసంతో ఉండడం. హల్లెలూయా. ఆయన మరణంలోకెళ్తుంటే గూడా ఆయనకు తెలుసు తిరిగి లేస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరందరూ గూడా ఈ సంవత్సరము కోపం వస్తే గూడా కోపం తెచ్చుకోకండి. యేసుప్రభులాగా మారండి. ఒక మాట అనంగానే చాలు అంతే ఇగ. ఊతరు ఇగ ఓ ఓ ఓ అని. కాబట్టి అట్లుండకండి. ఒక మాట, 10 మాట, 100 మాటలన్నా గాని ఓకే. నేను యేసుప్రభులాగా మార్చబడుతున్నా. కూల్. హల్లెలూయా. ఎట్లుండండి? ఏసీలు గూడా వచ్చినాయి. ఎట్లుండాలి మనం ఈ సంవత్సరం? కూల్‌గా. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటారా? ఉండరా? మొత్తం మసాలా ఏసినట్టు ఇట్లా మంటలు మంటలు ఉంటారా? లేకపోతే కూల్‌గా ఉంటారా? నన్ను జూసి నేర్చుకోండి. హల్లెలూయా. మంచి అన్నీ వదిలేసుకొని రండి సంఘానికి వచ్చినప్పుడల్లా. ఆయనను సంపూర్ణంగా ఆరాధించండి. ఆయన మీ శ్రమల నుంచి మీకు విడుదల ఇయ్యాలనుకుంటుండు. మీకు మేలుతోని ఆయన తృప్తిపరచాలనుకుంటుండు. కాబట్టి ఆయన మీద ఏదైతే మహిమ ఉదయించిందో, అదే మహిమ నీ మీద ఉదయించింది. ఆయన గురించి తెలుసుకోవడానికి వస్తా ఉండండి. ఆయన గురించి నువ్వు ఎంత తెలుసుకుంటే అంత నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. ఆయన గురించి తెలవంది ఎంతో ఉంది. వాక్యం గూడా అంతే. ఆయన మహిమ గురించి వివరించడానికి, ఆయన మహిమ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికే ఇక్కడికి రండి. ఆయన మహిమను గురించి తెలుసుకోండి. అప్పుడు ఆయనను మహిమపరచండి. ఓ దేవా! ఎంత గొప్ప దేవునివా నువ్వు. నీ మహిమను నాకిచ్చినవా అని చెప్పి ఆయన మహిమ గురించి అట్లా ఆయన ప్రేమకి ఆయనని మహిమపరుస్తా ఉంటే, ఆయనను వర్ణిస్తా, ఆయన స్తుతించుకుంటూ, ఆయన సన్నిధిలో ఉంటే దావీదుని ఎట్లయితే గొప్ప చేసిండో, ఈ సంవత్సరం గూడా మీ అందరిని గొప్ప చేయను గాక. హల్లెలూయా. మరణమైన ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరణంని జయించిండో, మీరందరూ గూడా మరణం లాంటి శ్రమల్ని జయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశ ఏంది ఇప్పుడు? మీ ఆశ ఏంది? సన్నిధా? లేకపోతే సన్నిధి. మీ ఆశ అంతా ఎట్లుండాలి? సన్నిధి ఉండాలి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నేను Jesus. మీరు సేవిస్తున్నా, మీరు ఆరాధిస్తున్నా, మీరు స్తుతిస్తున్నా Amen. దేవుడను మీ మధ్యలో ఆసీనుడుగా ఉన్నాను. Thank you, Jesus. థాంక్ యూ జీసస్. సైన్యములకు అధిపతి అయిన దేవుడను నేను మీ మధ్య ఉన్నాను. మీరు నా సైన్యములు, లోకంలోని సైతాను శక్తులని ప్రాలదోలే శక్తిని నేను మీకు ఇచ్చి ఉన్నాను. బాబ్రిష్ బహస్తకి కిమా బారాషీసాకి దలకాస్తకి. మీ నోరు తెరిచి ప్రకటించండి మనుషులకి విడుదలని. బాబ్రికి భాష్యమను నా సన్నిధిలో మీరు పెడుతున్న మొరలు, మీరు చేస్తున్న ప్రార్థనలు నేను చెవియొగ్గి ఉన్నాను. ఏ ఒక్క ప్రార్థన వ్యర్థముగా పోదు. ప్రతి ప్రార్థనకి విజయం ఇచ్చేవాడను నేను. నా వైపు చూడండి, మనుషుల వైపు చూడకండి, మనుషుల కోసం చేయకండి. నేను మిమ్మల్ని గొప్పగా నా మహిమలో నేను మిమ్మల్ని దీవించబోచున్నాను. ఆమేన్. థాంక్ యూ జీసస్. సంఘమును మరింతగా నేను
ఆశీర్వదించబోచున్నాను. ఆమేన్. విశ్వాసముంచిన వారు నా ఆశీర్వాదములని నా మహిమలోకెళ్ళి పొందుకుంటారు. ఆమేన్. బాబ్రికి భీష్మహందల బారికి సలకి రకబా షీబా సెహందలక. మీ ముందున్న యుద్ధములని పోరాటాలను చూసి భయపడకండి. వాటిని జయించే శక్తి నేను మీకు ఇచ్చి ఉన్నాను. నేను మీ ముందర నడుచుచున్నాను. ఏ పోరాటమునైనా, ఏ అనారోగ్యమునైనా, ఏ సమస్యనైనా మృతమైనవి జీవములకి వచ్చే శక్తి నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్. బారిష్ బహస్కి మనగల పరలోకపు తాళము చేయులు మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వేటినైతే బంధిస్తుండ్రో వాటిని నేను బంధించబోచున్నాను. మీరు నా కుమారుల వలె, నా కుమార్తెల వలె ఈ లోకములో బంధించండి. అనేక మంది మనుషులు బంధింపబడి విడిపింపబడలేని స్థితిలో ఉన్నారు. నీ ఒక్క మాట వారిని విడిపించబోచుంది. ఏ ఏ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కావాలో నువ్వు వెళ్ళి వారి కుటుంబాల్లో ప్రకటిస్తుండగానే నేను వారి కుటుంబాలని జీవముతో ఆశీర్వాదంతో నింపబోచున్నాను. ఆమేన్. నా శక్తిని పొందుకోండి, నా ఆత్మను వేడుకోండి. నేను మిమ్ముని బహుగా ఆత్మ అభిషేకము శక్తితో నింపబోచున్నాను. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం దేవ పరిశుద్ధుడా మహోన్నతుల సర్వశక్తుల తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభా. ఇప్పటివరకు జరిగిన ఆరాధనలో మీరు మహిమ పొందిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రములు దేవా. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన దేవ మాట్లాడండి. స్తోత్రములు. నా తండ్రి మరి ఇంకా బలపరచండి ప్రభా. ప్రతి హృదయములను నా తండ్రి మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వాళ్ళకున్న వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారి అవసరతల కళ్ళను తీర్చండి. సమాధానము, శాంతిని, సంతోషమును, ఆరోగ్యమును, కృపను, కాపుదలను బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. అనుగ్రహించండి దేవా. మరి కడవరి మందిరం మహిమతో నింపుతాను సెలవిచ్చిన దేవుడు. మీరు అప్పటి వరకు నా తండ్రి ఈ మందిరము అత్యధికమైన మహిమతో నింపబడును గాక. ఆమేన్. దేవా మీ తేజస్సుతో నింపబడును గాక. ఆమేన్. ఆనాడు ఇశ్రాయేల్ నా తండ్రి ఆ సముద్రములో నుంచి నడిపించిన దేవుడు వేసు. అవునేసయ్యా. ఆ సముద్రమును పాయలు చేసిన దేవుడు. మరి అవునేసయ్యా. మేము యేసుక్రీస్తు నామం ఎత్తుకొని నా ప్రభు మేము ఈ లోకములో పరిగెడుతున్నాం తండ్రి. ఈ అవునేసయ్యా. నామంలో మాకు అన్ని విషయాల్లో విజయం కలుగును గాక. ఆమేన్. మేము ఆ యొక్క ఆమేన్. సమస్యను ఆమేన్. దాటబోచున్నాం ప్రభు. ఆ అవునేసయ్యా. బద్ధకములు దాటపోవచ్చున్నాం అవును ప్రభు. రాజా. ఆ శోధనలు మేము దాటుచున్నందుకు వందనాలు ప్రభు. వందనాలు దేవా. ఆ రోగములను మేము దాటుచున్నాం యేసు ప్రభు. అవునేసయ్యా. యేసుక్రీస్తు నామములో నా తండ్రి అవును రాజా. సమస్తము సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సమస్తము మీకు ఆమేన్. మహిమ కలుగును గాక. ఆమేన్. దేవా మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి అవునేసయ్యా. సంఘం మీ రాకలు ఎత్తపడాలి ప్రభా. అవును ఏ రాజా. ఒక్క సంఘం కూడా విడవడానికి వీలు వీలేదేసయ్యా. ప్రతి బిడ్డను మీరు బలపరచండి. బలపరచండి. సంఘములన్నీ స్థిరపరచండి ప్రభా. ఈ అవునేసయ్యా. రాకడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని, సిద్ధపరచు. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా తురుగరం. యేసు రక్తమే జయం. ప్రభేస్ నామమే జయం. ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం. అపవాదికులకు నాశనం. తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం 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 కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ దేవుని యొక్క జీవము మనందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రాంతానికి సదాకాలం తోడైన గాక. ఆమేన్.